నమస్కారం. హబీబీ కమ్ టు దుబాయ్. నిన్నటిదాకా ఈ మాటలు వింటే చాలు కళ్ళు చెదిరే వెలుగులు, లగ్జరీ కార్లు, బుర్జ్ ఖలీఫా గుర్తొచ్చేవి. కానీ గడిచిన 48 గంటల్లో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట హబీబీ రన్ ఫ్రమ్ దుబాయ్. అవును, ఇరాన్ వేస్తున్న మిసైళ్ల దెబ్బకి ప్రపంచానికే కింగ్ లాంటి దుబాయ్ నగరం గజగజ వణికిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, మన భారతీయుల పరిస్థితి ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. భయం గుప్పెట్లో గల్ఫ్ దేశాలు. ఇరాన్ ఒకసారిగా దుబాయ్ మీద, అబుదాబి మీద డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడ్డది. ఒకప్పుడు సేఫ్ అనుకున్న చోట ఇప్పుడు బాంబులు పడుతుంటే అక్కడ ఉన్న మనోళ్ళకి ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నట్లయింది. వేల సంఖ్యలో ఇండియన్స్, అమెరికన్స్ దుబాయ్ వదిలేసి మన దేశానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏందంటే దుబాయ్ గడిచిన 10 ఏళ్లలో కష్టపడి సంపాదించుకున్న సేఫ్ సిటీ అనే పేరు మట్టిలో కలిసిపోతుంది. జబెల్ అలీ ఫ్రీ జోన్ లాంటి బిజినెస్ ఏరియాల్లో బాంబులు పడుతుంటే ఇన్వెస్టర్లు అందరూ అటు దిక్కు చూడాలంటేనే భయపడుతున్నారు. ఇరాన్ అసలు ప్లాన్ ఏంది? అయితే ఇరాన్కు ఇజ్రాయెల్తో కదా గొడవ, మధ్యలో దుబాయ్ని ఎందుకు కొడుతోంది అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ లాంటి గట్టి రక్షణ వ్యవస్థ ఉంది. కానీ దుబాయ్, ఖతర్ లాంటి దేశాల దగ్గర అంత సీన్ లేదు. అందుకే ఇరాన్ ఏమనుకుందంటే, నేను దుబాయ్ని కొడితే అరబ్ దేశాలన్నీ భయపడి అమెరికా మీద ఒత్తిడి తెస్తాయి, అప్పుడు అమెరికా యుద్ధం ఆపేస్తుంది అని ఒక పిచ్చి ప్లాన్ వేసింది. దీన్నే మ్యాక్సిమం ప్రైజ్ స్ట్రాటజీ అంటారు. ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటాడా? ఇరాన్ పనైపోయింది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఖతమైంది. వాళ్ళు ఇప్పుడు చర్చలకు వస్తామంటున్నారు, కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అని ట్వీట్ కొట్టేశాడు. ఇటు దుబాయ్ రక్షణ కోసం ఫ్రాన్స్ నుంచి ఫైటర్ జెట్లు కూడా రంగంలోకి దిగాయి. పరిస్థితి చూస్తుంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక ముచ్చట బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే, నిజమైన సార్వభౌమాధికారం ఉన్న దేశాలు 5 అంట. ఇండియా, అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్. ఎందుకంటే దుబాయ్ లో 4 కోట్లు పెట్టి ఇల్లు కొన్న మనోళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇండియాలో, ఢిల్లీలో పొల్యూషన్ ఉన్నా ఉండొచ్చు, కానీ పక్కింటోడు మన మీద బాంబు వేసే సాహసం చేయలేడు. అదే దుబాయ్ లాంటి దేశాలు వేరే దేశాల రక్షణ మీద ఆధారపడతాయి. మన ఇండియా పవర్ ఏందో ఆపరేషన్ సింధూర్ అప్పుడే పాకిస్తాన్ కి తెలిసింది. అందుకే ఈ రోజుల్లో సేఫ్టీ అనేది అన్నిటికంటే పెద్ద లగ్జరీ. ఒకవేళ ఈ యుద్ధం ఇంకో నెల రోజులు కొనసాగితే మాత్రం దుబాయ్, దోహా లాంటి నగరాలు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. జై హింద్.